హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంచారి శ్రీ అన్నపూర్ణ ఏసీ రిఫ్రిజిరేషన్ వర్క్స్. ఈ రోజు మనం ఒక ఏసీ సర్వీసింగ్ చేయడానికి వచ్చినాం అనమాట. రాగానే ఏసీ అనేది ఆన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాం కూలింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లుందని. అది చూస్తే మొత్తం అంతా డస్ట్ తో నిండిపోయి ఫ్లో అనేది కూడా రావడం లేదు. కస్టమర్ కి చెప్పినాం అనమాట, మొత్తం పార్ట్ టు పార్ట్ తీసి క్లీన్ చేయాలి సార్, లేదనంటే కూలింగ్ అనేది రాదు, కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అన్న. కస్టమర్ కూడా సరే ఓకే చారి చేయమని చెప్పేసి అన్నారు అనమాట. వెంటనే ఏసీ ఆన్ చేసుకున్న తర్వాతకి గ్యాస్ అనేది లాక్ చేసుకున్నాం. లాక్ చేసుకున్నాక నట్లు అనేది మొత్తం రిమూవ్ చేసుకున్నాం అనమాట. పైపింగ్ కూడా మొత్తం అంతా డస్ట్ తో నిండిపోయింది. ఏసీ ఫిట్ చేసినప్పుడు హోల్ దగ్గర వైట్ సిమెంట్ పెట్టుండే అనమాట. అది కొంచెం ఎక్కువ పెట్టుండేసరికి రావడానికి కొంచెం ఇబ్బంది అయింది, కానీ మనం జాగ్రత్త తీసేసాం అనమాట, పైపులు డ్యామేజ్ కాకుండా. గ్యాస్ లాక్ చేసి స్టాండ్ మీద ఉన్న నట్లు అనేది రిమూవ్ చేసిన తర్వాతకి ఏసీ అవుట్ డోర్ ను మాత్రం కిందికి దించుకున్నాము. మేము ఇలా పార్ట్ టు పార్ట్ సర్వీసింగ్ చేసేటప్పుడు అవుట్ డోర్ కిందికి దించుకునేటప్పుడు అయినా గానీ, ఇండోర్ తీసుకునేటప్పుడు అయినా గానీ చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకుంటాం అనమాట. మా వర్కర్లు కూడా కొంచెం కూడా ఇబ్బంది పడకుండా పర్ఫెక్ట్ గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా నేను చేసే వర్క్ దగ్గర పోయినప్పుడు ఎట్లా ఉంటది ఏందనే దాన్ని గమనిస్తుంటారు అనమాట. కస్టమర్ తో ఎట్లా ఉండాలి ఏందనేది కూడా చాలా అర్థం అవుతుంది వాళ్ళకు. మెయిన్ గా ఏంటంటే ఈ పార్ట్ టు పార్ట్ సర్వీసింగ్ చేసేటప్పుడు ఈ ఇండోర్ నుంచి బయటకు వచ్చే పైపులు అనేది మనం స్ప్రింగ్ వేయకుండానే తీస్తారు కొంతమంది, కానీ మనం మాత్రం ఖచ్చితంగా స్ప్రింగ్ తోటే ఆ బెండింగ్ అనేది కరెక్ట్ గా పైప్ అనేది స్ట్రైట్ చేస్తాము. దాని తర్వాతకి ఇండోర్ అనేది మొత్తం రిమూవ్ చేసుకున్నాం. ఇట్లా రిమూవ్ చేసుకున్న తర్వాతకి ఆ రేకుకి ఎంత డస్ట్ ఉందో చూడండి. కస్టమర్లు ఏమనుకుంటారంటే ఈ సర్వీసింగ్ చేసేటప్పుడు ఓన్లీ పైనే ఉంది అనుకుంటారు, కానీ లోపల కూడా చాలా డస్ట్ ఉంటది. దాని తర్వాత వచ్చేసి మొత్తం పార్ట్ టు పార్ట్ అనేది రిమూవ్ చేస్తున్నాం చూడండి. ఇట్లా పార్ట్ టు పార్ట్ రిమూవ్ చేసిన తర్వాతకి ఈ కూలింగ్ కాయిల్ కి ఎంత డస్ట్ ఉందో చూడండి. ఇంత డస్ట్ ఉన్నప్పుడు ఏసీ అనేది మనకు కూల్ వచ్చినా గానీ ఆ స్మెల్ కి మనం అసలు తట్టుకోలేము. కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారంటే సొంతంగా ఇట్లా సర్వీసింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటారు అనమాట. అయితే ఈ పిన్స్ మధ్యలో ఉన్న డస్ట్ అనేది టూత్ బ్రష్లు గానీ మామూలుగా పెయింట్ బ్రష్ల తోటి చేయడం అనేది చేస్తూ ఉంటారు. అట్లా చేయడం వల్ల ఏంటంటే ఆ పిన్స్ అనేది డ్యామేజ్ అయ్యి మొత్తం డమ్మీ అయిపోద్ది అనమాట. అప్పుడు ఫ్లో అనేది గుంజుకోక ఫ్యాన్ మోటార్ మీద లోడ్ పడడం ప్లస్ కూలింగ్ అనేది ఎక్కువ రాకపోవడం, అది రాకపోవడం వల్ల గ్యాస్ పోయిందేమో అనుకోవడం ఇట్లా జరుగుతుంటది అనమాట. ఇవన్నీ విషయాలు మీకెందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇట్లా రాంగ్ ఏదన్నా చేసి మీ ఏసీని మీరు మీ చేతులారా ఖరాబ్ చేసుకోకుండా ఉండడం కోసమే చెప్తున్నా. ఇది ఏసీలో నుంచి బయటికి వాటర్ పోయే డ్రైన్ సెట్ అనమాట. దీంట్లో అనేది వాటర్ అనేది జామ్ అయినప్పుడు మొత్తం అంతా డస్ట్ తో నిండిన మొత్తం ఫంగస్ అనేది దీంట్లో చేరిపోతుంది. ఈ డస్ట్ అనేది జామ్ కావడం వల్ల వాటర్ అనేది ముందుకు వచ్చి మొత్తం అంతా జామ్ అయిపోద్ది అనమాట. ఇలా ఏసీ కూడా తీసినప్పుడు పీసీ బోర్డు కూడా రిమూవ్ చేసి దానికి ఉన్న డస్ట్ కూడా క్లీన్ చేస్తాం అనమాట. ఒక్కసారి చూడండి ఎంత డస్ట్ ఉందో దాని కింద కూడా. ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న ఇన్వర్టర్ మోడల్ ఏసీలు ఖచ్చితంగా సర్వీసింగ్ అనేది చేయించుకోవాలండి. ఏసీలు కొంటుర్రు కరెక్ట్ గా ఒక వారం రోజులలో కావాలనుకుంటే వారం రోజులలో పోతుర్రు, తీసుకొచ్చుకుంటారు డౌన్ పేమెంట్ కట్టి. కానీ ఇయర్లీ వన్స్ సర్వీసింగ్ చేయించక ఏసీ లోపల డస్ట్ బట్టి ఇలా పార్ట్స్ కు మొత్తం అంతా డస్ట్ ఉండి ఈ కాపర్ పైప్ అనేది మొత్తం తినేస్తుంటది అనమాట. ఇట్లా తినేస్తున్నప్పుడు ఏంటంటే గ్యాస్ లీకేజ్ అవుతుంటాయి. ఏసీ రన్నింగ్ లో డస్ట్ అనేది ఫ్యాన్ మోటార్ కి బ్లోయర్ కి మొత్తం అంతా పట్టేసింది. ఈ మోటార్ కి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇట్లా డస్ట్ ఉన్నప్పుడు ఏమైందంటే దాంట్లో పురుగులు ఏమన్నా పోవడం, చీమలు పోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి ఇండోర్ యూనిట్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎట్లా డస్ట్ ఉందో, బూజు పట్టిపోయింది. ఇట్లా బూజు పట్టినప్పుడే గోడ నుంచి నీళ్లు గారడం అవుతుంటది అనమాట. ఇట్లా పార్ట్ టు పార్ట్ సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల మన ఏసీ అనేది లైఫ్ అనేది ఎక్కువ ఉంటది. మనం ఎంతసేపు ఇండోర్ యూనిట్ పార్ట్స్ అనేది రిమూవ్ చేసి డస్ట్ అనేది చూపించినాం కదా, ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ కూడా చూడండి. ఇవి కూడా పార్ట్స్ రిమూవ్ చేసినాం. ఒక్కసారి చూడండి ఎంత డస్ట్ ఉన్నదో. కస్టమర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇంత డస్ట్ ఉంటది అని చెప్పేసి. ఊడదీసిన తర్వాత ఇంత డస్ట్ చూసి అమ్మ ఇంత డస్ట్ ఉండడం వల్ల ఏసీ ఎందుకు ఇంత ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి కస్టమర్ కూడా అర్థం చేసుకున్నారు. ఇట్లా డస్ట్ అనేది ఉండడం వల్ల మనకు పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. ప్లస్ ఇట్లా డస్ట్ ఉన్నప్పుడు ఆ కింద వాటర్ అనేది ఎప్పుడైనా స్ట్రక్ అయినప్పుడు చిలుము వచ్చి ఏసీ అనేది తొందరగా రస్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇండోర్ యూనిట్ మరియు అవుట్డోర్ యూనిట్ అనేది రిమూవ్ చేసినాం పార్ట్స్ అనేది. దాని తర్వాతకి ఇండోర్ యూనిట్ పార్ట్స్ అనేది మొత్తం క్లీన్ చేస్తున్నాం. మనకు ఇంట్లో ఫ్యాన్ తిరిగినప్పుడు డస్ట్ ఎట్లా పడుతుందో ఇప్పుడు ఈ బ్లోయర్ కూడా ఏసీ రన్ అయ్యేటప్పుడు డస్ట్ అనేది ఆ పిన్స్ అనేది మొత్తం పడుతుంది అనమాట. అట్లా పట్టడం వల్ల ఫ్లో అనేది తగ్గిపోద్ది. మనకి ఇంట్లో ఫ్యాన్ స్పీడ్ తగ్గినప్పుడు మనం ఫ్యాన్ ఎట్లా తుడుచుకుంటామో ఇప్పుడు ఈ సర్వీసింగ్ చేసినప్పుడు కూడా దానికి ఉన్న డస్ట్ అనేది ఇట్లా వాటర్ తో క్లీన్ అయిపోద్ది అనమాట. ఇండోర్ లో ఉండే మెయిన్ పార్ట్ కూలింగ్ కాయిల్. ఈ కూలింగ్ కాయిల్ కి డస్ట్ చూడండి, ఇంత డస్ట్ ఉండడం వల్లనే మనకు ఫ్లో అనేది రాదనమాట. ఇది బ్యాక్ కాయిల్ అనమాట. ఈ బ్యాక్ కాయిల్ కూడా క్లీన్ చేయరు. కొన్ని సార్లు మామూలుగా సర్వీస్ చేసినప్పుడు ఈ బ్యాక్ కాయిల్ అనేది క్లీన్ చేయరు అనమాట వేరే వాళ్ళు. మనం అయితే ఖచ్చితంగా చేస్తాం. బ్యాగ్ పెట్టి క్లీన్ చేసినా ఇట్లా పార్ట్ పెట్టి క్లీన్ చేసినా ఖచ్చితంగా క్లీన్ చేస్తాం అనమాట టోటల్ గా. ప్లస్ ఇది ఫ్రంట్ కాయిల్ చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇంత ముందు చేసిందేమో బ్యాక్ కాయిల్, ఇది ఫ్రంట్ కాయిల్ అనమాట కూలింగ్ కాయిల్. ఈ బ్యాక్ ఫ్రంట్ రెండు క్లీన్ గా
ఉంటేనే మన కూలింగ్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఏసీ తీసుకున్నప్పుడు ఎంత క్లీన్ గా ఉంటుందో అంత పర్ఫెక్షన్ అనేది ఉంటది అనమాట. దాని నుంచి వచ్చిన డస్ట్ చూడండి, ఇట్లా డస్ట్ ఉండడం వల్ల కూడా మనకు ఫ్లో అనేది రాక చాలా ఇబ్బంది అయింది అనమాట. ప్లస్ ఈ లోపల సైడ్ కూడా డస్ట్ ఉంటది. ఇట్లా డస్ట్ ఉండడం వల్ల కూడా మనకు ఒక్కొక్కసారి వాటర్ అనేది బయటికి స్ప్రింకిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కాయిల్ అనేది కొంచెం ఫ్రెష్ గా ఉంటది అనమాట. ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఏసీ తీసుకున్నప్పుడు 10 డేస్కి ఒకసారి సర్వీసింగ్ అనేది చేయించుకోవాలి. ఇలా 10 డేస్కి ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల మనకి ఇయర్లీ వన్స్ బ్యాగ్తో వాటర్ వాష్ అనేది చేయించుకుంటే ఏసీ అనేది లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట.
ఇంతసేపు అవుట్డోర్ పార్ట్స్ అనేది మొత్తం క్లీన్ చేసుకోవడం జరిగింది. అలాగే పీసీ బోర్డు, ఫ్యాన్ మోటార్ అనేది కూడా క్లీన్ చేసుకుంటున్నాం. ఇది ఇండోర్ పార్ట్స్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇండోర్ కూలింగ్ కాయిల్ కు సైడ్ యూబెంట్స్ అనేటివి ఫ్యూచర్ లో రస్ట్ రాకుండా లీకేజ్ అనేది రాకుండా ఉండడం కోసం మనం ట్రాన్స్పరెంట్ స్ప్రే అనేది వేస్తున్నాం అనమాట. ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను ఇదే చేస్తున్నాను అనమాట. చాలా వరకు పార్ట్ టు పార్ట్ సర్వీసింగ్ చేసినప్పుడు చూడండి ఒకసారి ఇట్లా ఈ ట్రాన్స్పరెంట్ స్ప్రే అనేది యూబెంట్స్ మీద ఉన్నప్పుడు మనకు రస్ట్ అనేది రాకుండా ఖరాబ్ కాకుండా ఉంటది అనమాట. లైఫ్ అనేది ఎక్కువ ఉంటది. ప్లస్ లీకేజ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ఫిల్ చేయడం అట్లాంటివి అనేది రాకుండా ఉంటది అనమాట. ఈ కస్టమర్ అనేది మేము ఫస్ట్ టైం ముందే చెప్పినాం అనమాట. ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది సార్ అంటే, ఓకే సార్ మీరు చేయండి పర్ఫెక్ట్ గా ఉంటది మంచిగా ఉంటది అని చెప్పేసి అన్నారు అనమాట. అలాగే మేము దీని ఫోమ్ కూడా వేస్తాం, ప్లస్ దానిపైన వైటర్లు కూడా వేస్తాం అనమాట ఇట్లా చేసేటప్పుడు. ఎందుకనంటే వాటర్ అనేది లీకేజ్ కాకుండా ఉండడం కోసం, పైప్ అనేది చెమ్మ వచ్చినప్పుడు. ఇలా మేము ఇండోర్ అవుట్డోర్ యూనిట్ పార్ట్ టు పార్ట్ సర్వీసింగ్ చేసుకున్న తర్వాతకి ఇండోర్ ని మొత్తం హ్యాంగ్ చేసేసినాం. ఇలా హ్యాంగ్ చేసిన తర్వాతకి అవుట్డోర్ ను కూడా స్టాండ్ మీద పెట్టేసి పైపులు కనెక్షన్ ఇచ్చేసి గ్యాస్ అన్లాక్ చేసుకున్నాం. అలాగే లీక్ టెస్టింగ్ కూడా చేసుకున్నాం. ఎలాంటి లీకేజ్ అనేది లేదు. ఇంతకు ముందు గ్యాస్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాం కాబట్టి గ్యాస్ అనేది రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు. కూలింగ్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యారు అనమాట. మీరు కూడా ఇలా సర్వీసింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా నెంబర్ కి కాల్ చేయండి. మేము వచ్చి మొత్తం పార్ట్ టు పార్ట్ తీసి క్లీనింగ్ అనేది చేస్తాం అనమాట. మా వర్కర్స్ కూడా మంచి ఓపికతోటి చేస్తారు. మేము కూడా మరిన్ని వీడియోస్ ఇలా చేయాలంటే మీ సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. మీ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేము. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.